ఆర్సీబీ వర్సెస్ జీటీ క్వాలిఫైర్ 1 ఇంకా 4 మ్యాచెస్ మాత్రమే ఉన్నాయి ఈ ఐపీఎల్ లో. అండ్ ఈ బోత్ టీమ్స్ ని చూసుకుంటే ఫస్ట్ టాస్ గురించి మాట్లాడుకుందామా. టాస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ బోత్ టీమ్స్ ని చూసుకుంటే కనుక బోత్ టీమ్స్ ఆర్ సో బ్యాలెన్స్డ్. బికాస్ బ్యాటింగ్ అంటావా, బ్యాటింగ్ ఉంది. శుభ్మన్ గిల్ కానీ లేదు అంటే సాయి సురేష్ వీళ్ళిద్దరు ఫెయిల్ అయితే కనుక కింద జేసన్ హోల్డర్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చే వాళ్ళు మొత్తం అందరూ బ్యాట్స్మెన్స్ కొంచెం మంచిగా ఆడే వాళ్ళే ఉన్నారు. బట్ వాళ్ళిద్దరూ కూడా ఏమీ అంత ఈజీగా అవుట్ అవ్వడం లేదు. సాయి సుదర్శన్ కానీ లేదంటే శుభ్మన్ గిల్ కానీ. అండ్ కమింగ్ టు ద ఆర్సీబీ, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ సో పర్ఫెక్ట్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ సో పర్ఫెక్ట్. ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఫిల్ సాల్ట్ వస్తే కనుక బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కి కొంచెం స్టార్టింగ్ లో వచ్చి పుష్ ఏదైతే ఉందో ఆ పుష్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో గుజరాత్ విన్ అవుతుందా, ఆర్సీబీ విన్ అవుతుందా అంటే ఈ మ్యాచ్ లో చెప్పడం చాలా 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 కష్టం. కానీ నేనైతే ఆర్సీబీ విన్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఆర్సీబీకి ఒక ఎడ్జ్ ఉంది. ఏంటి అంటే ఆర్సీబీకి బ్యాటింగ్ లైనప్ అనేది చాలా అంటే చాలా డెప్త్ గా వెళ్తుంది. అండ్ ప్రతి ఒక్కరు ఫామ్ లో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో, పాయింట్ ఆఫ్ ద టోర్నమెంట్ లో ఎవరో ఒకరు పెర్ఫామ్ చేశారు. కానీ జీటీకి అలా కాదు. జీటీకి ఫస్ట్ 3 మెంబర్స్ కానీ లేదు అంటే కనుక వాషింగ్టన్ సుందర్ కానీ వీళ్ళు మాత్రం పెర్ఫామ్ చేస్తారు. మిగతా వాళ్ళు అయితే అంతలా పెర్ఫామ్ చేయరు. రాహుల్ తేవాతియా కానీ లేదంటే రషీద్ ఖాన్ కానీ బ్యాటింగ్ లో వీరందరూ పెర్ఫామ్ చేయలేదు. సో అది ఒక మైనస్ పాయింట్. స్టార్టింగ్ ఒక 3 వికెట్స్ ఫాస్ట్ గా పడిపోతే కనుక గుజరాత్ వి తర్వాత వాళ్ళు కొంచెం డిఫెన్స్ లోకి వెళ్తారు అండ్ హై స్కోరింగ్ అయితే చేయలేరు, లేదంటే చేజ్ చేయలేరు అని అయితే నాకు అనిపిస్తుంది. సో ఈ మ్యాచ్ మాత్రం ఆర్సీబీ ఇస్ గోయింగ్ టు విన్ ద టాస్ అయితే నాకు అనిపిస్తుంది. అండ్ మ్యాచ్ కూడా ఆర్సీబీ ఇస్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్ అండ్ ఫైనల్ కి ఫస్ట్ టీమ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఫైనల్ లో అడుగు పెడతారని అయితే నాకు అనిపిస్తుంది. అలా అయితే కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే దిస్ లైక్ ఇంకొకటి ఏంటంటే మైనస్ పాయింట్ ఏంటంటే ఆర్సీబీకి ప్రెజర్ సిచ్యువేషన్స్ లో అంటారు. అంటే వాట్ ఐ మీన్ ఈస్ నేను కూడా ఆర్సీబీ ఫ్యాన్. ప్రెజర్ సిచ్యువేషన్స్ లో ఏమవుతుందంటే కొలాప్స్ అయిపోతూ ఉంటారు. బట్ అకార్డింగ్ టు ద జీటీ అయితే కనుక కమింగ్ టు ద జీటీ వాళ్ళు అలా చేయరు. ప్రెజర్ సిచ్యువేషన్ చాలా మంచిగా హ్యాండిల్ చేస్తారు. అండ్ కొబ్బరి బండం పట్టుకుని ఆశీష్ నెహ్రా బౌండరీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు కాబట్టి సో ప్రెజర్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు ఆర్సీబీ వాళ్ళు అండ్ జీటీ వాళ్ళు ఎలా తీసుకుంటారు. అండ్ దిస్ ఈస్ ఎ T20 మ్యాచ్. T20 మ్యాచ్ లో లాస్ట్ బాల్ వరకు ఎవరు విన్నర్ అని చెప్పలేం. ఒకవేళ వాళ్ళందరూ కొట్టేస్తారు 40 బాల్స్ కి 40 రన్స్ కావాలన్నా సరే, తర్వాత ఒక బౌలర్ వచ్చి హ్యాట్రిక్ తీస్తాడు అనుకోండి, 3 వికెట్స్ తీస్తాడు అనుకో, అయిపోయారంటే. అలాగా కొంచెం ఈ T20 మ్యాచ్ అనేది చెప్పలేం. ఈ మ్యాచ్ మాత్రం నా వరకు ఆర్సీబీ టాస్ విన్ అవుతుంది, ఆర్సీబీ మ్యాచ్ విన్ అవుతుంది నేను అనుకుంటున్నాను. బట్ నా ప్రెడిక్షన్ ఒకవేళ రాంగ్ అయితే కనుక చూద్దాం ఏమవుతుంది అనేది. ఎందుకంటే ఈ 4 మ్యాచెస్ చాలా అంటే చాలా బాగుంటాయి. వాళ్ళు కొడతారు, వీళ్ళు కొడతారు, వాళ్ళు వికెట్స్ తీస్తారు, వీళ్ళు వికెట్స్ తీస్తారు, చాలా బాగుంటాయి ఈ 4 మ్యాచెస్ మాత్రం. అండ్ ఈ 4 మ్యాచెస్ ఎవరైనా సరే నేను ఫ్యాన్ పార్క్ కి వెళ్ళొచ్చు అనుకుంటున్నాను, కాకినాడ ఫ్యాన్ పార్క్ కి ఒకవేళ వీలైతే వెళ్తాను. సో thank you so much for watching this video. I'm not supporting any kind of betting based on my predictions. Don't do betting. I am like against betting. అండ్ ఇలాగే ప్రతిరోజు ప్రతి మ్యాచ్ కి ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి. దాని తర్వాత వరల్డ్ కప్ వస్తే కనుక వరల్డ్ కప్ ఏమన్నా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, ఆర్ ఎల్స్ అనదర్ కంటెంట్ ఏమన్నా కొంచెం ట్రై చేస్తాను. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ దిస్ ఐపీఎల్. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మెసేజ్ చేశారో, ఎవరైతే న్యూగా నాకు ఫ్రెండ్స్ అయ్యారో అండ్ మెసేజ్ చేసిన వాళ్ళందరికీ, ఇన్స్టాలో మెసేజ్ చేసిన వాళ్ళందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను చాలా మందికి, ఎందుకంటే హిడెన్ రిక్వెస్ట్ వెళ్ళిపోయాయి కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇలాగే ఒకవేళ వేరే కంటెంట్ చేస్తున్నా ఈ ప్రిడిక్షన్స్ మాత్రం ఉంటాయి టెలిగ్రామ్ లో మాత్రం. కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. టెలిగ్రామ్ లో మాత్రం ప్రతి ఒక మ్యాచ్ కి ఏదైనా సరే అండ్ T20 బ్లాస్ట్ కూడా జరుగుతుంది, దాన్ని కూడా ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఐఎమ్ నాట్ దట్ లైక్ ఆ ప్లేయర్స్ ఎలా ఆడతారని చెప్పలేం. సో ట్రై చేస్తాను, బట్ విల్ సీ ఏమవుతుంది అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.